ఇప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా. ఒకరోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సహాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు. ఏదో అండి చెప్తున్నా. అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి. అవును, అది నువ్వు చూసుకోవాలి. నువ్వు అడిగితే ఎవరు చెప్పండి. అవును, అవన్నీ ఊరికే. అయితే ఒక్కటి మీరు అన్న మాటతో నేను 100% ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే రామారావుకి జీవితంలో చెరుపుకోలేని కళంకం ఏర్పడిపోయింది. రబ్బరుతో ఆయన చరిత్ర ఆయన చెరిపేసుకున్నాడండి. ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమొస్తుంది నీ పుణ్యం. అవును, ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది, పోయింది ఆవిడ. అవునండి, ఏదో హాస్పిటల్ కట్టించాలి. ఇది ఈ పని తప్పు కదా. ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టి చేశాడు అనుకోండి, ఎంత గొప్ప పేరు ఉండేది. అవును, మీరు అన్నది 100% కరెక్ట్ అండి, దాని డౌట్ లేదు. వాజ్పేయి గారు వచ్చి ఓపెన్ చేశాడండి అవును హాస్పిటల్ని. మరి అవును సార్, మీరు వేరే ఉద్దేశంతో కాదు, బాధతో అన్నమాట. అదే నాకు అర్థమైంది, కోపం కాదు. కానీ మరి ఏంటో మరి మరి వాళ్ళ పిల్లలు సరే వదిలేండి చరిత్ర, మనం ఇంకేం అనలేం. అదో జీవితం అంతే.